హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Olga video for 17 million. మనోజ్ చంద్రకి సింగిల్ అండి. మరి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న అమ్మాయి కావాలో చెప్తే ఇప్పుడిప్పుడే పాతేస్తున్నారు కాబట్టి కొంచెం స్థిరమయ్యేసరికి దొరికేస్తుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ గా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ ఫుల్లీ డెడికేటెడ్ అండి. మై లవ్ ఇస్ సినిమా. ఓకే, నేను సినిమా నా ప్రేమ. అక్కడ నా మైండ్ పెట్టే అంత టైంలో లేను. ఓకే, సింపుల్ గా ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు ఆయన. పాపం దానికోసం అంత కష్టపడి ఇలా తిప్పి అలా తిప్పి చెప్తున్నాడు. అంటే నార్మల్ గా హౌ లైక్ మనోజ్ చంద్రకి, నాకు రామకృష్ణ వచ్చేస్తుంది యాక్చువల్గా. మనోజ్ చంద్రకి ఎలాంటి అమ్మాయి కావాలి? జస్ట్ ఊరికే ఈ బుర్రలో ఎక్కడో ఒక చోట ఉంటది కదా, అది అడుగుతున్నా అంతే. అందం లాంటి అమ్మాయి కావాలా, సావిత్రి లాంటి అమ్మాయి కావాలా, నేను లేకపోతే నాగమణి అత్త లాంటి అత్త కావాలా? వాళ్ళ స్కిన్ లో వాళ్ళు కాన్ఫిడెంట్ ఉండే అమ్మాయి కావాలి. ఓ ఓకే, సో మీ సినిమాకి తగ్గట్టుగానే ఇస్తున్నారు ఆన్సర్. లేదండి, రియాలిటీ నేను ఆలోచించే థాటే అది. నాకు ఒకటి నాకు బాధ వేసేది ఏంటంటే, చాలా వరకు మనం ఒక సెల్ఫ్ వాలిడేషన్ లూప్ లో ఉంటాం. ప్రతిరోజు మనల్ని ఎవరు పొగుడుతారు, ఓకే మనం గొప్ప అంటే ఓకే చెప్పారు కదా మనం గొప్ప. అక్కడి నుంచి ఒకళ్ళు లైక్ వాళ్ళ లుక్స్ కానీ ఇవన్నీ, ఐ థింక్ లుక్స్ అండ్ ఇవన్నీ సెకండరీ అండి, మనసు ముఖ్యం అంతేనా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనసు బాగుంటే మనిషి కూడా అందంగా కనిపిస్తారని నా భావన. బాగా చెప్పారు. అయితే మీకు ఎప్పుడు ఇలా సినిమాల వైపు వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఏ టైంలో ఆర్ ఏ ఏజ్ లో స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? నాకు తెలిసేదే నాకు చిన్నప్పటి నుంచి ఉండిందండి. యాజ్ అ కిడ్ నేను థియేటర్కి వెళ్ళడం, సినిమాల్లో నేను ఆ డైలాగ్స్ రాకముందే నేను రెస్పాండ్ అవడం, చూడకపోయినా ముందే నెక్స్ట్ డైలాగ్ ఏంటో నేను చెప్పేసేవాడిని. స్టోరీ ఏమవుతుందో నాకు తెలిసేది. తర్వాత ఎప్పుడు టీవీ హుక్ అయిపోయి ఉండేవాడిని. డివిడీస్, ఇంగ్లీష్ సినిమాలు, తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, మొత్తం ఈ ఫిల్మ్ అంటే ఒక క్రేజ్ ఉండేది నాకు. ఎప్పుడు ఫిలిం మోషన్స్ లో ఈత కొడతా ఉండేవారు. ఇప్పటికీ కాదు, ఎక్కువగా చూసిన తెలుగు సినిమా ఏంటి? ఎక్కువగా ఇది నేను అసలు ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు. వేట. ఓకే, ఆ సినిమా నాకు చాలా నేర్పిందండి. మనిషి ఒక ఎక్కడో అండమాన్ జైల్లో ఇరుక్కుపోతే ఈదుకుంటూ ఇండియా వచ్చి, ఐ మీన్ ఇండియాలోనే ఉన్నారు బట్ ఇటువైపు వచ్చేస్తారు ఈదుకుంటూ. అది అలాంటి క్యారెక్టర్ని ఒక సినిమాలో చూపించి అది నిజం అని చెప్పి మనల్ని నమ్మించి ఆయన రివెంజ్ తీర్చుకోవడం, ఆర్క్, అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదండి. వెరీ ఇన్స్పైరింగ్ ఫిల్మ్. సో ఇప్పుడే మీరు లైక్ న్యూ బోర్న్ కిడ్ అనుకోవచ్చు, లేదంటే ఇప్పుడే బేబీ స్టెప్స్ వేస్తున్నటువంటి ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు. సో ఇన్ ఫర్దర్ గా ఎలాంటి కథలతో వద్దామని అనుకుంటున్నారు? మీ పర్స్పెక్షన్ ఇప్పుడు ఆల్రెడీ కొత్తపల్లిలో ఒకప్పుడుతో ఒక జోనర్ కథని రెట్రో స్టైల్ ని టచ్ చేస్తారు. నెక్స్ట్ ఎలాంటి కథలతో వద్దాం అనుకుంటున్నారు? వాట్స్ యువర్ నేను ఒకటేంటంటే, ప్రపంచంలో ఎప్పుడు నేను ఎస్ చెప్పాలి, యూనివర్స్కి ఎస్ చెప్పాలని ఒక థాట్లో ఉంటుందండి. దేనికి నో చెప్పకూడదు, ఎప్పుడు బకెట్ పెట్టుకోకూడదని. సో ఒకటైతే నేను యూనివర్స్ చెప్పింది ఏంటంటే, ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఎస్, ఐఎమ్ ఓపెన్, ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ పాసిబుల్. సో నాకైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి, మన తెలుగు ఆడియన్స్కి ఎంత నా సైడ్ నుంచి మనోజ్గా నేను ఏం కాంట్రిబ్యూట్ చేయగలను, వాట్ కెన్ ఐ బ్రింగ్ టు ద టేబుల్, నేనేం తీసుకొచ్చి ఎక్కడ నేను వాల్యూ యాడ్ చేయగలను, ఎక్కడ మిమ్మల్ని టచ్ చేయగలను, హౌ కెన్ ఐ రిలేట్ టు యూ, హౌ కెన్ ఐ కనెక్ట్ విత్ యూ, హౌ కెన్ ఐ మేక్ యూ లాఫ్, హౌ ఐ కెన్ మేక్ యూ క్రై, ఇవన్నీ ఎలిమెంట్స్లో నాకు ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో మిమ్మల్ని కనెక్ట్ చేసే అంత ఆపర్చునిటీ నాకు వచ్చిందంటే ఐ విల్ డు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్. ఎనీ స్క్రిప్ట్ ఐ ఓపెన్, దేనికైనా ఓపెన్, రెడీ. అండ్ ఇంకొకటి, రీసెంట్ కొన్ని వీడియోస్ చూసాను, ప్రమోషన్స్ కి అప్పన్న బండిని ఏకంగా థియేటర్స్ లో పెట్టి మరి ప్రమోషన్స్ చేస్తున్నారు. అండ్ కొన్ని యూనిక్ వే ఆఫ్
ఎడిట్స్ కానీ రీల్స్ కానీ చూస్తున్నాను. కొత్తపల్లిలో ఒకప్పుడు ఎందుకు చూడాలి అంటే గడివాము ఏం జరిగింది, అప్పన్న బైక్ ఏం జరిగింది, ఇవన్నీ చెప్తున్నారు కదా. సో లైక్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే లైక్ టికెట్స్ ఫిల్ అవ్వడం కానీ, ఆక్యుపెన్సీస్ 40% వరకు పెరగడం కానీ, ఈ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ చాలా బాగా వెళ్తుందని చెప్పి నేను పర్సనల్గా చూసి చెప్తున్నా. వాట్ డూ యూ ఫీల్ యాక్చువల్లీ అందులో ఉండి? డెఫినెట్గా ఇది వర్డ్ ఆఫ్ మౌత్ మీద బేస్ అయ్యే సబ్జెక్ట్ అండి. ఇది డెఫినెట్గా మేము పబ్లిసిటీ చేసి మేము ఈ సినిమాలో ఈ కంటెంట్ ఉంది ప్లీజ్ రండి అని ఎంత చెప్పినా లాస్ట్కి మీరు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా సినిమా బాగుందని ఎవరు చెప్తేనే మీరు థియేటర్కి వస్తున్నది నాకు అర్థమైంది. సో ఎస్, యాజ్ అన్ ఆర్టిస్ట్ అయితే ఒక మధ్యలో ఎన్నో భయాలు, ఎన్నో ఇంట్రోస్పెక్షన్లు ఉంటాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ ఆల్వేస్ విన్స్ అండి. అది నేను నమ్ముతాను. అండ్ ఒకటి నేను చూసింది ఏంటంటే, సినిమా చూసిన కొంతమంది ఆడియన్స్, ఆ కొంతమంది ఆడియన్స్కి అయితే సినిమా బాగా తెగ నచ్చేస్తుంది, వాళ్ళకి నేను కనెక్ట్ అవుతున్నాను. సో నా జాబ్ నన్ను గుర్తిస్తున్నారు. అండ్ మేము పడిన కష్టం అయితే ఎక్కడికి పోవట్లేదు. సో చాలా సంతోషం అండి. సో అలా ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట కొత్తపల్లిలో ఒకప్పుడు తర్వాత. అండ్ హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.